లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనకి ఆశ్వేజ మాసం స్టార్ట్ అవుతోంది. గణపతి నవరాత్రులు పూర్తయినాయి. నెక్స్ట్ అక్టోబర్ నెలలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఆశ్వేజ మాసం మొదలవుతుంది. అశ్విని నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం ఆశ్వేజ మాసంగా పిలుస్తాము. ఆశ్వేజ మాసంలో చాలా చాలా ముఖ్యమైన పండుగలు ఏంటంటే దేవి నవరాత్రులు. గణపతి నవరాత్రులు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు దేవి నవరాత్రులు 9 రోజులు మనం నవరాత్రులు చేసుకుంటాం. ఇది చాలా విశేషమైన పండుగని చెప్పవచ్చు. నవరాత్రులు యాక్చువల్గా 4 ఉంటాయి. 1 శ్యామలా నవరాత్రులు, 2 వసంత నవరాత్రులు, 3 వారాహి నవరాత్రులు, 4వది దేవి నవరాత్రులు. ఇది విశేషంగా అన్ని రాష్ట్రాల వారు మ్యాక్సిమం చాలా వరకు చేసుకుంటారు. ఈ దేవి నవరాత్రుల ప్రాముఖ్యం చెప్పడం ఎవరి తరం కూడా కాదు. ఈ ఆశ్వేజం అక్టోబర్ నెలలో మనకి చాలా ముఖ్యమైన పండుగలు వచ్చాయి. అక్టోబర్ 2వ తారీఖుని గాంధీ జయంతి. ఆయన జాతిపిత, మన దేశానికి ఎంతో సేవ చేశారు. మన స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు గాంధీ మహాత్ముడు. ఆయన జయంతి అక్టోబర్ 2వ తారీఖుని మనం చేసుకుంటాము. అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుపుకుంటాము. తర్వాత ముఖ్యమైన పండుగ అట్ల తద్ది 1. అట్ల తద్ది 19/10/2024 అట్ల తద్ది వచ్చింది. ఇది పెళ్లికాని అమ్మాయిలు చేస్తారు, పెళ్ళైన స్త్రీలు చేస్తారు. అట్ల తద్ది నోములు చాలా ముఖ్యంగా ఉంటాయి. పునిస్త్రీ తను ఉండడానికి పసుపు కుంకాలు కలకాలు నిలవాలి అని అంటే అట్ల తద్ది నోములు ఆడపిల్లలు చేసుకుంటారు. తరువాత నరక చతుర్దశి. అది 30/10/2024 నరక చతుర్దశి అయింది. ఆ రోజు తలస్నానం చేసి దీపాలు మొదలు పెడతారు. లక్ష్మీ పూజ ఆ రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేస్తారు విశేషంగా. మరుసటి రోజు 31/10/2024 దీపావళి. దీపావళి అంటే అందరికీ తెలిసిందే. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ముఖ్యమైన పండుగ. అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవి. ఈ ఆశ్వేజ మాసం అంటేనే అమ్మవారని చెప్పవచ్చు. ఈ ఆశ్వేజ మాసంలో ఈ అక్టోబర్ నెలలో మన 12 రాసులకి అంటే 12 రాసుల వారికి ఎలాగుంటుంది, 12 నవరాత్రుల్లో ఏ అమ్మవారిని ఏ రాశి వారు పూజించితే ఏం ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. తదుపరి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వారికి తులారాశి అని చెప్పవచ్చు. వారి జన్మరాశి తులారాశి అని చెప్పవచ్చు. వారి అధిపతి శుక్రుడు. శుక్రుడు విలాసాలకి వినోదాలకి కారకుడు. శుక్రుడు స్త్రీ గ్రహం. అందువల్ల స్త్రీలకు సంబంధించిన వస్తువులన్నీ కూడా శుక్ర కారకత్వంలోకే వస్తాయి. శుక్రుడు బాగుంటే స్త్రీలకి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. వారికి వాహన సౌఖ్యం, ఇంటి సౌఖ్యం అన్నీ దొరుకుతాయి. అట్లాగే వారు గాజులు ఇట్లాంటి స్త్రీలకు సంబంధించిన వస్తువులన్నీ కూడా వారు విరవిగా వాడుకోగలుగుతారు. ఈ మాసంలో అక్టోబర్ మాసంలో ఆశ్వేజ మాసంలో వీరికి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందువలనంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు జరుగుతాయి. అంటే కావాల్సిన ధనం దొరుకుతుంది, కానీ ఎక్కువగా ధనం అన్నది ఈ రాశి వారికి ఈ మాసంలో దొరకదు. విద్యార్థులు శ్రద్ధ పెట్టాలి. చాలా చాలా శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. వారికి సబ్జెక్ట్ తెలుస్తుంది, కానీ అడిగినప్పుడు
టైంకి చెప్పలేకపోవడం అనే సమస్య వీరికి వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది. అందువల్ల వారికి వచ్చిన సబ్జెక్ట్ను కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితుల్లో ఈ రాశి వారు ఇప్పుడు ఉన్నారు. ప్రస్తుతం ఎగ్జిక్యూషన్ చేయలేరు. విద్యార్థులే కాదు, ఎవరైనా సరే వారు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు. చెప్దామని అనుకుంటారు కానీ బయటకు చెప్పలేని పరిస్థితుల్లో వస్తారు. అందువల్ల ఈ రాశి వారికి ఈ నెలలో ఎగ్జిక్యూషన్ అనేటువంటి ప్రాబ్లము చాలా ఉంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లో తండ్రి లేదా తండ్రి వయసు వారు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా ఈ రాశిలో పుట్టిన వారి ఆరోగ్యం కూడా కొంచెం శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. అందువల్ల ఆరోగ్య విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్గా కూడా లాస్, ఫైనాన్షియల్ బిజినెస్ చేసేవారికి లాస్ చూపిస్తోంది ఈ మాసంలో. అందువల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ లేదా ఫైనాన్షియల్గా ఎక్కడైనా డబ్బులు డిపాజిట్ చేయడం ఇట్లాంటివి ఈ రాశి వారు ఈ మాసంలో కొత్తగా చేయడం అనేది చాలా కష్టం. వారికి డబ్బు నష్టాలు జరిగే అవకాశం ఉంది కనుక ఈ రాశి వారు ఈ మాసంలో ఫైనాన్షియల్ డెసిషన్స్, కొత్త డెసిషన్స్ ఏవి తీసుకోకుండా ఉన్న ఫైనాన్స్ని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. డివోషనల్ స్ట్రెంగ్త్ మనకి ఏ కష్టం వచ్చినా ఫలితం దానికి పరిష్కారం ఒకటే, దైవ చింతన. దైవాన్ని ఎంత ప్రార్థిస్తే అంత మంచిది. ఈ కలియుగంలో నామస్మరణ ఈ రాశివారు ఈ సమస్యల నుంచి అధిగమించాలంటే దైవారాధన చాలా ముఖ్యము. ఆ దైవారాధన వల్లే వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేది దొరుకుతుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. దైవారాధన వల్ల మనకి సమయస్ఫూర్తిగా మాట్లాడడం వస్తుంది. సమయానికి మనం ఏం చేస్తే ఈ కష్టాల నుంచి గట్టెక్కుతాము అనేటటువంటిది కూడా దైవమే నిర్ణయిస్తాడు. అందువల్ల దైవారాధన ఎంత బాగా చేస్తే ఈ రాశి వారికి ఈ మాసంలో అంత మంచిది. ముఖ్యంగా శక్తి ఆరాధన. అమ్మవారు అన్ని కార్యాలకి మూలం అమ్మవారే, సృష్టికి మూలమే ప్రకృతే ఆవిడ. అందువల్ల ఆమెను పూజించితే ఇంకా మనకి నష్టం అనేది కష్టం అనేది ఏమీ ఉండదు. అమ్మ కదా, అమ్మ అంటే దయ. అందువల్ల అమ్మని పూజించామంటే మనకి ఆమె దయ చల్లని చూపు మన మీద చూపించినప్పుడు ఇంకా మనకి ఏ కష్టమైనా కూడా ఇట్టే ఎగిరిపోతుంది. అందువల్ల అమ్మవారి ఆరాధన, శక్తి ఆరాధన చాలా చేయడం అవసరం. సడన్గా న్యూస్ వినే అవకాశం వీళ్ళకి ఈ రాశి వారికి ఉంది. సడన్గా ఏదో ఒక న్యూస్ వింటారు, దానివల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల సడన్గా వీరు ఏదైనా న్యూస్ వింటే కొంచెం జాగ్రత్తగా ఉండి సంయమనం పాటించడం చాలా అవసరం. ఈ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో దైవారాధన చాలా చేయమని నా ప్రార్థన. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఖర్చులు నియంత్రించుకుని ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టుకుని మిగతా ధనాన్ని వ్యయం చేయకుండా దాచుకోవాల్సిన అవసరం ఉంది. ధనం ఉంటే కొంచెం ఆర్థికంగా బాధలు ఎక్కువగా ఉంటే ఇంకా మానసికంగా పాడైపోతారు. ఆర్థికంగా బలంగా ఉంటే కొంచెం మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల ఆ ధనాన్ని నిల్వ చేసుకోవడం, ధనాన్ని తక్కువ ఖర్చు పెట్టుకోవడం, ధనాన్ని పూజించడం, గౌరవించడం ఈ రాశి వారికి చాలా అవసరం. తులారాశి వారు రాజరాజేశ్వరి దేవిని పూజించాలి. శుక్రుడు రాజరాజేశ్వరి దేవికి అధిపతి కనుక రాజరాజేశ్వరి దేవిని పూజించి 10వ విజయదశమి నాడు అవతారం రాజరాజేశ్వరి దేవి కనుక ఆమెకి ఆ రోజు బూరెలు, పులిహార నైవేద్యంగా పెట్టి అది తోటి ప్రజలకి, ఇరుగు పొరుగు వారికి లేదా కుటుంబ సభ్యులకి లేదా మండపంలో చేసి ప్రజలకి నైవేద్యం పెట్టి, దేవుడికి నైవేద్యం పెట్టి వారికి పంచడం అన్నది ఈ రాశి వారికి చాలా మేలుని చేకూరుస్తుంది. దేవి నవరాత్రులు మనం ఓపిక ఉంటే 9 రోజులు నవరాత్రులు చేయొచ్చు. దానికి అఖండ దీపం పెట్టి, అంటే అఖండ దీపం అంటే మొదటి రోజు పాడ్యమి రోజు ఆశ్వేజ శుద్ధ పాడ్యం రోజు దీపం వెలిగించితే 10 రోజులు అంటే 9 నవరాత్రులు అయినాక 10వ రోజు విజయదశమి పూజ చేసి పూజను ముగించిన వరకు కూడా ఆ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. ఈ అఖండ దీపం కూడా ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వారు పెట్టుకుంటారు. 9 రోజులు చేయలేని వాళ్ళు
మూలా నక్షత్రం నుంచి, మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవి నక్షత్రం, ఆ రోజు నుంచి విద్యార్థులకి పుస్తకాలు పెట్టి తల్లిదండ్రులు విద్యార్థుల చేత నవరాత్రులు నవరాత్రులు అంటే మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు పూజ చేయించితే పిల్లలకి విద్యాభ్యాసంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచిగా విద్యని పూర్తి చేయగలుగుతారని నమ్మకం. అందువల్ల మూలా నక్షత్రం నుంచి పూజ మొదలుపెట్టి ఆ 4 రోజులు చేసేవాళ్ళు కొందరుంటారు. ఇంకా అంత కూడా ఓపిక లేని వాళ్ళు 3 రోజులు, అష్టమి, దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి, ఈ 3 రోజులైనా కనీసం అమ్మవారికి పూజ చేసి తీర్థప్రసాదాలు సమర్పించి పూజ చేయడం అన్నది మనకి వస్తున్న ఆనవాయితీ. ఈ నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయాలి. ఈ నవరాత్రులు చాలా కఠినమైనవి, ఎందుకంటే అమ్మవారి కృప ఉండాలి. ఈ నవరాత్రులు చాలా జాగ్రత్తగా చేయాలి, చేయకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల దేవి నవరాత్రులు తప్పకుండా చేసి అమ్మవారిని పూజించాలి. అమ్మవారు ఎవరు అంటే శక్తి స్వరూపిణి, అన్నిటికీ ఆమె మనకి ముఖ్యం. ఆమె దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందువల్ల దేవి నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయడం. ఒకవేళ ఇంట్లో చేయలేని వాళ్ళు ఇక్కడ గణపతిని ఎలాగ నిలబెడుతున్నామో పందిట్లో, అలాగ కొంతమంది పందిట్లో అమ్మవారిని నిలబెట్టి 9 రోజులు పూజ చేస్తారు, ఉదయము సాయంత్రము. అలాగ అక్కడికి వెళ్ళైనా సరే పూజ చేయించుకుంటే అందరికీ చాలా శుభం జరుగుతుంది. ఇప్పుడు మనం 12 రాశులకి అంటే 12 రాశులకి అక్టోబర్ నెలలో ఆశ్వీజ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వారు ఏ అమ్మవారు అవతారాన్ని పూజించాలి అనేది మనం చెప్పుకుందాం.